ఇక విశాఖలో దారుణం చోటు చేసుకుంది. 6 ఏళ్ల బాలుడి మృతి తీవ్ర విషాదాన్ని నింపింది. హోంవర్క్ చేయలేదని క్లాస్ రూంలో టీచర్ కొట్టి బెదిరించడం వల్లే తమ 6 ఏళ్ల కుమారుడి గుండె ఆగిపోయిందంటూ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నారిని చంపేశారంటూ కేజీహెచ్ వద్ద ఆందోళనకు దిగారు. ఇక దీనిపై మా ప్రతినిధి ఆదిత్య పవన్ గ్రౌండ్ రిపోర్ట్. చాలా బాధాకరమైన విషయం ఈరోజు జరిగింది. విశాఖపట్నం టౌన్ కొత్త రోడ్లోని లిటిల్ గార్డెన్ స్కూల్లో యూకేజీ చదువుతున్నటువంటి 6 సంవత్సరాల వయసుకి వెళ్ళినటువంటి ప్రణయ్ తేజ ఈ ఉదయం 8:30 స్కూల్కి వెళ్ళాడు. అయితే స్కూల్ మధ్యలో 10 గంటల సమయంలో హోంవర్క్ చేయలేదని క్లాసులో ఉన్న టీచరు మందలించింది. ఒక రకంగా చాలా భయపడ్డాడు. టీచర్ నిలదీసింది. చొక్కా బొత్తాలు విప్పుతూ అతను మరొకసారి మందలించింది. ఆ సమయంలో పాపం ప్రణయ్ తేజ కూడా భయపడుతూ చేతులు ఊపుతూ కూడా మన్నించమని తరహాలో చెప్పడం జరిగింది. కానీ టీచర్ హోంవర్క్ చేయలేదని గట్టిగా దబాయించడం, బుగ్గపైన దవడ మీద కొట్టడం సంఘటన చేసింది. వెంటనే ప్రణయ్ తేజ కుప్పకూలిపోయాడు. పక్కనే ఉన్నటువంటి సమీపంలో ఉన్నటువంటి స్థానిక ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ఆసుపత్రి వర్గాలు కండిషన్ సీరియస్గా ఉంది, కేజీహెచ్కి తరలించాలని చెప్పడంతో కేజీహెచ్కి తీసుకువచ్చారు. అప్పటికే ప్రణయ్ తేజ మృతి చెందినట్టుగా కేజీహెచ్ వైద్య వర్గాలు స్పష్టం చేసి చాలా బాధపడుతున్నారు. ప్రణయ్ తేజ చెందినటువంటి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యాబుద్ధులు నేర్పని స్కూల్కి పంపితే ఈ విధంగా బిడ్డ శవమే రావడం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హోంవర్క్ చేయలేదని గట్టిగా ఒత్తిడి చేయడం, దబాయించడం, కొట్టడం ఈ ప్రక్రియల పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితమే ప్రణయ్ తేజ కుటుంబం తిరుపతి, హైదరాబాద్ ప్రాంతాలకు వెళ్ళింది. ఈ కారణం చేత స్కూల్కి హాజరు కాలేదు. నిన్న స్కూల్కి హాజరయ్యాడు. ఈరోజు కూడా స్కూల్కి వెళ్ళకపోదాం అనుకున్నాడు. కానీ తండ్రి విద్యాబుద్ధులు నేర్చుకోవాలి, ఒక్కరోజు మానేసినా సరే అది మంచిది కాదు అనే ఉద్దేశం చెప్పడంతో ఈరోజు స్కూల్కి పంపించారని వారి బంధువులు చెప్తున్నారు. కానీ చాలా బాధాకరమైన విషయం, టీచర్ మందలించిన ప్రక్రియతోటి భయపడడం, కుప్పకూలిపోవడంతో ప్రణయ్ తేజ మృతి చెందాడు. చాలా బాధాకరం. మొత్తం కుటుంబ సభ్యులంతా కూడా కేజీహెచ్ మార్చురీకి వచ్చారు. నా వెనుక ఉన్నదంతా కూడా వారి బంధువులు, స్థానికులు. ఈ వార్త తెలిసి సహచర విద్యార్థుల తల్లిదండ్రులు కూడా కేజీహెచ్ మార్చురీ వద్దకు వచ్చి నిరసన వ్యక్తం చేశారు. బాధ్యుల మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థి సంఘాలు కూడా కేజీహెచ్ మార్చురీ కొద్దీ తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం నుంచి ఆర్డీఓ దిలీప్ చక్రవర్తి మార్చురీ దగ్గరికి వచ్చి బంధువులని అలాగే ప్రణయ్ తేజ కుటుంబం సభ్యులను కూడా పరామర్శించారు. మరోవైపు డిఈఓ విద్యాశాఖ అధికారి ప్రేమ్ కుమార్ కూడా ఈ సంఘటన ప్రాంతానికి వచ్చారు. వారిని విద్యార్థి సంఘాలు కూడా నిలదీశాయి. బాధ్యుల మీద చర్యలు తీసుకోవాలని. ఇప్పటికే విద్యాశాఖ దీనిపైన విచారణ చేస్తున్నటువంటి అంశాన్ని కూడా స్పష్టం చేశారు. మరోవైపు విశాఖపట్నం పోలీసులు కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కానీ స్కూల్లో జరిగినటువంటి ఘటన అందరినీ కలిచివేసింది. హోంవర్క్ చేయలేదని టీచర్ ఒత్తిడి చేయడం, తర్వాత బాధపెట్టడం, పిల్లాడు ఏడుస్తున్నా సరే విడిచిపెట్టకుండా కొట్టినటువంటి ఘటనలు సీసీ కెమెరా దృశ్యాలు కూడా స్పష్టంగా చూసినటువంటి బంధువులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విశాఖపట్నం వన్ టౌన్లో జరిగినటువంటి ఘటనతోటి చాలామంది తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ రకంగా స్కూల్ ఉంటే ఎలా పంపించేదనేటువంటి ఒక ప్రశ్న కూడా వారు ప్రశ్నిస్తున్నారు. అయితే చాలా బాధాకరం. ప్రస్తుతం మాత్రం ప్రణయ్ తేజ కుటుంబ సభ్యులు, బంధువులు కూడా ఒకటే అడుగుతున్నారు, కఠినంగా చర్యలు తీసుకోవాలి, శిక్షించాలి. ఇలాంటి బాధాకరమైన సంఘటన ఈ రకంగా మరొకరికి అన్యాయం జరగకూడదు. మరొక ప్రణయ్ తేజకి ఇలాంటి ఘటన ఎదురు కాకుండా చర్యలు తీసుకోవాలన్నటువంటి డిమాండ్ వ్యక్తపరుస్తున్నారు. ఇప్పటికే విద్యార్థి సంఘాలు కూడా కేజీఎస్ దగ్గర తమ నిరసన వ్యక్తం చేస్తున్నాయి. జిల్లా యంత్రాంగం, ముఖ్యంగా ఆర్డీఓ కూడా ఈ అంశం మీద విచారణ చేస్తున్నారు. విద్యాశాఖ అధికారులు విచారణ చేస్తున్నారు. విశాఖపట్నం వన్ టౌన్ జరిగినటువంటి అంటే టౌన్ కొత్తరోడ్ జరిగినటువంటి ఘటన చాలా బాధాకరమైన ఘటన. ముఖ్యంగా విద్యార్థుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి, ప్రేమగా ఉండాలి, వారికి విద్యాబుద్ధులు నేర్పించాలన్నటువంటి అంశం ఉన్నప్పుడు ఈ రకంగా టీచర్ ప్రవర్తించిన తీరు పట్ల మాత్రం ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నారు. వన్ టౌన్ ప్రాంతం అలాగే పరిసర ఈ సంఘటన గురించి తెలిసిన వారంతా కూడా చెలించిపోయింది, వారి మనసంతా చెలించిపోయింది. 6 సంవత్సరాల పిల్లాడు ఈ రకంగా ఒత్తిడికి గురవడం, హోంవర్క్ చేయలేదని ఒత్తిడి చేయడం పట్ల మాత్రం తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తోంది. టీచర్లు ఈ రకంగా ఉంటే విద్యాలయాలకు ఎలా పంపిస్తామనేటువంటి ఒక ప్రశ్న కూడా ఇక్కడ ఉన్నటువంటి నిరసన చేస్తున్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు అంటే చిన్నారుల తల్లిదండ్రులు కూడా ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈ సంఘటన మీద విశాఖ జిల్లా యంత్రాంగం, జిల్లా అధికారులు విచారణ చేస్తున్నారు. విశాఖపట్నం పోలీసులు కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆర్డీఓ కూడా స్వయంగా ఇక్కడే ఉండి ఈ అంశాన్ని పట్ల ఈ విషయం పట్ల కూడా విచారణ చేస్తున్నారు. అయితే మరోవైపు మాత్రం వన్ టౌన్ ప్రాంతం అంతా కూడా ఈ వార్త తెలిసి చాలా బాధపడుతోంది. ప్రణయతేజ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, సమీపంలో ఉన్నటువంటి స్నేహితులు వారంతా కూడా కేజీఎస్ దగ్గరికి వచ్చి వారి యొక్క ఆవేదనని వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ సురేష్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం.